నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 150-170 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఎవరైనా వాహనాలు నడిపితే కానీ అటువంటి వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రవాసులు అయితే దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. దాదాపు 2 నెలల క్రితం నమోదైన తీవ్రమైన వేగ ఉల్లంఘనలకు సంబంధించి భద్రతా అధికారులు ఒక ఫైల్ను కనుగొన్న తర్వాత ఒక ప్రవాసుని కువైట్ దేశం నుంచి బహిష్కరించారు. ఆల్ సాల్మీ సరిహద్దు మార్గం ద్వారా కువైట్లోకి ప్రవేశించడానికి ఒక లెబనీస్ ప్రవాసుని నిరాకరించినట్లు భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. జూన్లో కువైట్ నుంచి రోడ్డు మార్గంలో లెబనాన్కు వెళ్లే ముందు ఆ యొక్క ప్రవాసుడు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడినట్లు సమాచారం. గత వారం అతను ఆల్ సాల్మీ సరిహద్దు మీదుగా తిరిగి రావడానికి ప్రయత్నించినప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అతన్ని దేశ బహిష్కరణ జాబితాలో చేర్చారని చెప్పి కువైట్ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించారని చెప్పి సరిహద్దు అధికారులు పేర్కొన్నారు. నిఘా కెమెరాల ద్వారా అతన్ని గుర్తించిన తర్వాత ఉల్లంఘనలు ప్రాసెస్ చేయడానికి సమయం పట్టడం వల్ల ఆ ప్రవాసుడు కువైట్ దేశం విడిచి వెళ్ళినప్పుడు ఆ ఉల్లంఘన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వ్యవస్థలో కనిపించలేదని చెప్పి భద్రతా వర్గాలు అయితే స్పష్టం చేశాయి. ఎలక్ట్రానిక్గా రికార్డు చేయబడిన ఉల్లంఘనలు సుమారు 30 నిమిషాలలో కనిపించవచ్చు. అయితే కెమెరాల ద్వారా పరోక్షంగా గుర్తించిన ఉల్లంఘనలు సమీక్షించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వ్యవస్థలో నమోదు చేయడానికి 24 గంటల నుంచి 48 గంటల టైం పడుతుంది. ఆ లోపలే కువైట్ నుంచి ఆ యొక్క లెబనీస్ ప్రవాసుడు తన యొక్క దేశానికి అయితే వెళ్ళాడనమాట. మళ్ళా తిరిగి వచ్చేదానికి ప్రయత్నించినప్పుడు అతడి పేరును దేశ బహిష్కరణ జాబితాలో చేర్చడం జరిగింది. అలాగే అతన్ని అక్కడి నుంచి అలాగే వెనక్కి పంపించి వేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైనా సరే కానీ కువైట్లోని ఏ రోడ్డు మీద ఎంత స్పీడ్ లిమిట్ ఉందో అంత స్పీడ్ లిమిట్ మీదనే మీరు వెళ్ళాలి. అంతకు మించి వెళితే జరిమానాలు పడుతూ ఉన్నాయి. ఒకవేళ 150 కిలోమీటర్ల పైగా మీరు డ్రైవింగ్ చేస్తే కానీ మీ పైన ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.